దారిలో పోతూ ఓ పర్సు దొరికిందనుకో, పోలీస్ స్టేషన్కి పోయి సార్ పర్సు దొరికింది ఎవరితో పోయినట్టుందంటే, అబ్బెబ్బే లేదు నువ్వే కొట్టేశావు అని అతన్ని అరెస్ట్ చేసినట్టుంది వృత్తాంతం. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆయన భూమి కొనుక్కుంటే దీంట్లో ఏదో అవకతవకలు ఉన్నట్టున్నాయి, ఎంక్వైరీ చేయించండి అని కొనుక్కున్న వాళ్ళే అడిగితే వాళ్ళ మీదే కేసు కట్టింది తెలంగాణలోని పోలీస్ వ్యవస్థ. కట్టేవాళ్ళు కాదేమో, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయండి, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి లోకేష్ బాబు గారి దగ్గర నుంచి తరచూ కాల్స్ వస్తూ ఎట్టన్నా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయాలి, ఇదొక్కటి చేసి పెట్టరా. ఎవరో ఉన్నారంట ఆ పోలీసు అధికారులు, వాళ్ళ బంధువు ఎవరో దూరపు బంధువు, కమిషనర్ గానో ఏసీపీ గానో. ఇంకా తరచూ లోకేష్ గారు ఫోన్ చేసి నాకు అక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ ఒత్తిడి తెస్తున్నారు, ఎట్టన్నా బ్రహ్మనాయుడు మీద కేసు కట్టాలా, అరెస్ట్ చేయాలా. ఎందుకు కేసు కట్టాలి, ఎందుకు అరెస్ట్ చేయాలో ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేస్తే అదేదో అయిపోయేటట్టు. నేను వచ్చా, పాపం వయసులో పెద్దవాడు, అరెస్ట్ చేస్తే ఎక్కడన్నా కొంచెం బాధలో కుంగిపోయి ఉంటాడేమో, బ్రహ్మనాయుడు గారిని చూద్దామని మేమందరం వస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు, బాంచ తేల్చుకుంటారు రేపన్నాడు. అంత పట్టుదల పౌరుషంతో ఉన్నాడు. 70 నాకే వచ్చింది, నడవడిలో కాదు చూపెడతారే వాళ్ళకి ఎలా ఉంటుందో రాజకీయం అన్నాడు. ఇంతకన్నా చిల్లర రాజకీయం. అక్రమ నిర్బంధం నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తండ్రికి ఇచ్చిన మాట కొరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేస్తే కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి పార్టీని నిలబెట్టి అధికారంలో తెచ్చిన నాయకుడి సన్నదిలో మేమందరం పనిచేస్తున్నాం. వీటికి భయపడతామా? రామకృష్ణారెడ్డి గారిని నిర్బంధించారు, బ్రహ్మనాయుడు గారిని పెట్టారు, అనేక మందిని రాష్ట్రంలో. ఒక్కడు కూడా భయపడట్లా. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. చూస్తున్నారుగా, 2 సంవత్సరాల్లోనే పరుగులెత్తుతుంది వైఎస్ఆర్ పార్టీ. ఉరకలేస్తున్నాడు కార్యకర్త, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది తేల్చుకుందాం అన్నాడు. రాజకీయం చేయండి. మేము చెప్పేది అదే తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. మేము మెడికల్ కాలేజ్ తెచ్చాం, మీరు 2 తేండి. మేము జిల్లాలు ఏర్పాటు చేసాం, మీరు ఏర్పాటు చేయండి. మేము జాతీయ రహదారులు తీసుకొచ్చాం, పోయి చూడండి. దాచేపల్లి మాచర్ల ఎలా ఉంది రోడ్డు. లేదు, కొండమూడు నుంచి పేరేచెల్ల వరకు బ్రహ్మాండమైన హైవే శాంక్షన్ చేయించాం. సరే, ఇప్పుడు మేము వేసిన వాటికి రంగులు పూసుకొని మీరు ఓపెనింగ్ చేసుకుంటారు, ఫౌండేషన్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదబ్బా, కాదని లేదు కదా. ఈ లుచ్చా రాజకీయం ఏంది? బ్రహ్మనాయుడు గారి గురించి ఏమన్నా పల్నాడులో తెలియని వ్యక్తి? ఒక సామాన్యుడు వినుకొండ నుంచి బయలుదేరి వచ్చినప్పుడు రెక్కల కష్టంతో అంచెలంచెలు ఎదిగాడు. కొంతమంది ఏళనగా పాలు అమ్ముకొని పాలమ్మే బతికాడబ్బా, తప్పే ఉంది. నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో ఆదాయం చూపెట్టి పన్నులు కట్టి ఏమి చంద్రబాబు నాయుడు గారు పాలమ్ముకోవట్లా? అంతే. ఈరోజు నేను హైదరాబాద్లో వింటుంటా, చాలా మంది ఈరోజు ఏంటంటే వ్యాపారాలు పెట్టి పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు విదేశాల నుంచి. 20 ఏళ్ల క్రితం తెచ్చాడు ఆయన పెట్టుబడి, 20 ఏళ్ల క్రితం. బ్రహ్మాండంగా ఇప్పటికీ నడుస్తున్న వ్యవస్థ. ఆయన లేకపోయినా మరో వ్యవస్థ స్థాపించాడు. ఈ వయసులో ఆయనకి ఏమి, ఊరికే కూర్చొని హాయిగా బతకచ్చు దర్జాగా. మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల మంది, లక్షల మంది రైతులకి ఈరోజు హాయిగా పాలమ్ముకొని బతుకుతున్నారు. ₹1 పడేసి చేసుకుంటాడు. నాది కాదంటే ఎంగిలికూడికి ఆశపడే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దానికి మళ్ళీ పతాక శీర్షికలు, సరే పేపర్ ఉంది, ఛానల్ ఉంది, రాసుకున్నారు అని నిజం బయటపడిద్దిగా. ఈరోజు కాకపోతే రేపు వచ్చిద్దిగా. మీకు లేవా వ్యాపారాలు? రేపు ఇదే రకంగా మీ వ్యాపారాలు ఏ రాష్ట్రంలో ఉన్నా ఇది ఒక కొత్త సాంప్రదాయం కాదా? ఎవరు ఎక్కడున్నా కేసు పెట్టచ్చు. ఏముంది కేసు పెట్టడంలో ఏమైనా పెద్ద విశేషమా? ఇది ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరదీశారు. వినుకొండ పోండి, ఇప్పుడు చెప్తున్నారు మొన్నటి వరకు 10,000తోనో 15,000తోనో గెలుస్తాడనేవాళ్ళు బ్రహ్మనాయుడు గారు. ఈసారి 30,000-40,000తో గెలుస్తాడంటున్నారు. అటువంటి సింపతి వచ్చింది. అన్యాయం కదా, అక్రమం కదా. ఏదో మంచి చేశాడు, చేతనైనంత వరకు అభివృద్ధి చేశాడు, మీరు ఇంకా 4 రెట్లు చేయండి, ఎవడు కాదన్నాడు. భయపడి గట్టిగా నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడని చెప్పి అరెస్ట్ చేయించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు బ్రహ్మనాయుడు గారికి అండగుంటాం. ఇందాక మా అధ్యక్షుడు చెప్పినట్టు ఏదో కేసు పెట్టాం, బెయిల్ తీసుకున్నామని వదిలే రకం కాదు.
ఖచ్చితంగా దీనికి ఎంక్వైరీలు రీఎంక్వైరీలు ఉంటాయి. ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు సికండిలాగా చేశారు అన్నీ రేపు బయటకు వస్తాయి. నిర్దోషిగా బయట పట్టమే కాదు, ఖచ్చితంగా రేపు అఖండ మెజారిటీతో గెలుస్తాడు. నేను అసలు ఎప్పుడో చెప్పా బ్రహ్మనాయుడు గారికి ఎంపీగా ఆయన చెప్పాను లేదా పోయినసారి. ఆయనకి ఏంటంటే ఆ వినుకొండకి ఏదో చెయ్యాలి, వినుకొండలో ఉండాలి, ఆ ప్రాంతంలో ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలి, సొంత ఊరు సొంత గడ్డ అనే ప్రేమతో అక్కడే తిరుగుతున్నాడు. ప్రజలు గమనిస్తారు, అన్ని చూస్తారు. ఏది తెలియదు అనుకో, మాకు ఏదో 2 ఛానళ్ళు రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు ఈ రోజున్న ఈ సోషల్ మీడియా యుగానికి. ఏది ఏమైనా ఇటువంటి అక్రమ అరెస్ట్లకి భయపడే పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 2-3 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తారు.